చేసినారు అనేది ఒకటి. అది నిజము కావచ్చు, అబద్ధము కావచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రాముడు దేవుడు కాదు. ఇప్పుడు ఉన్న సౌత్ ఇండియా వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు కావాలని అక్కడ గుళ్ళు లేవు కాబట్టి, అక్కడ డబ్బులు లేవు కాబట్టి, సౌత్ ఇండియాలో లక్షల దేవాలయాలు ఉన్నాయి, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి అన్న దాని మీద ఇక్కడ ఆధిపత్యం చెలాయించేదాని కోసం కొత్తగా సనాతన ధర్మం అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చి ఆ ధర్మం ద్వారా కొద్ది మందిని రిక్రూట్ చేసుకొని, ఇప్పుడు తీవ్రవాదం అంటే ఏముండదు మేడం. ఇప్పుడు ఎవరో ముస్లిం తీవ్రవాదులు అని అంటారు, వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు ఇచ్చి నీకు నేను నీ కుటుంబానికి అవసరమైన డబ్బులు ఇస్తున్నాను, ఇదో ఈ బాంబు వేసుకొని పోయి ఆడ పేల్చేసి రాపో, నువ్వు రావాలనుకునేవు కదా ఎట్లా, ఇదో నీ పేరుతో నీకు ₹1,00,000 ఇచ్చిన, ఇదో మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుకోపో, 1,00,000 వచ్చిందో లేదో కనుక్కో, వేసుకొని పోయి ఆడ చెప్పిరా. అట్లా వాళ్ళని తయారు చేశారు. ఇప్పుడు హిందూ ఉన్మాదం కూడా అదే విధంగా తయారవుతుంది అనేది నా భయం. ఆ స్థాయిలో లేకపోయినా ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే డబ్బులు తీసుకొని ఏది చేసినా, డబ్బులు తీసుకొని ఏది మాట్లాడినా అది ఉన్మాదమే, అది తీవ్రవాదమే. నిజంగా కడుపు నిండిన వాడు బయటకు వచ్చి మాట్లాడతాడు, చర్చిస్తాడు, సమస్యలు ఏమున్నాయని మాట్లాడుకుంటాడు. ఇప్పుడు అలా ఏం లేదు. జై శ్రీరామ్ అని రోడ్డు మీదకి వస్తాడు, వాడికి తినేదానికి టికానా లేదు కానీ వాడికి జై శ్రీరామ్ కావాలా. నువ్వు జై శ్రీ అదే రాముడిని అడుగు, ఏమయ్యా నాకు ఉద్యోగాలు ఎందుకు ఇలా, ఉపాధి అవకాశాలు ఎందుకు ఇలా, నాకు ఎన్నో మెరుగైన అవకాశాలు ఎందుకు ఇలా అని అడగవు. జై శ్రీరామ్ అని అనాలా, జై శ్రీరామ్ అని బండ్లకు కట్టాలా, జై శ్రీరామ్ అని అన్ని చోట్ల గుళ్ళు కట్టాలా. ఉన్న గుళ్ళకు పూజలు జరగడం లేదు, దానిపైన ఎందుకు మాట్లాడరు? ఉన్న గుళ్ళల్లో ఉన్న డబ్బుల్ని ప్రజల్లోకి తేవాలని ఎందుకు అనరు? ఉన్న గుళ్ళకు ఎవరైతే ఉన్నారో దాత 25 ఏళ్ళగా 30 ఏళ్ళగా కొద్ది మందే ధర్మకర్తలుగా ఉంటున్నారు. అది ఎంతవరకు సమంజసము? 2-3 వర్గాల చేతిలోనే అవి కూడా ఉన్నాయి. మళ్ళీ మిగతా వాళ్ళందరూ హిందువులే కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వరు? ఇవన్నీ రావాలంటే ఊరికే రావు, దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలు ఏంది మన రాజ్యాంగంలో క్లియర్ గా చెప్పబడింది. ఏంటి? ప్రతి దాంట్లోనూ సభ్యత్వం ఉన్నట్టయితే నీకు హక్కులు దొరుకుతాయి, నీకు సభ్యత్వం లేకపోతే హక్కులు దొరకవు. నేను ఈ రోజు కూడా వచ్చి మాట్లాడడానికి ఏకైక కారణం ఏంటంటే మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రాజకీయ నాయకుడు ఒకడు కాదు, ఈవెన్ కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీడీపీ అన్నీ కూడా దేవాలయాలని, మసీదుల్ని, చర్చుల్ని అమ్మేయాలనుకుంటున్నారు. అన్నిటినీ అమ్మేయాలనుకుంటున్నారు. ఎందుకు అమ్మేయాలి, ఎలా అమ్మేయాలనుకుంటున్నారు అంటే నీ మతం తరపున ఉన్న పథకాలు తీసుకున్నావా లేదా? ఎవరికి అమ్మేయాలనుకుంటున్నారు? కార్పొరేట్ శక్తులకు. అంతే, ఆల్రెడీ ఆ ప్లాన్ అయిపోయింది మేడం, ఏం లేదు. ఇప్పుడు ఆపాలి అంటే ఉన్నది ఏంది? మెంబర్షిప్ ద్వారా. ఇప్పుడు ముస్లింస్ కి అందరికీ పథకాలు ఇచ్చేశారు మేడం, తీసుకున్నారు. ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు? వక్స్ బోర్డు కిందకి అయినా తెస్తున్నాడు. ఏం గతంలో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదా వక్స్ ద్వారా వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అని? ఇప్పుడు మనమే అంటున్నాం, వాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని అంటారు ప్రభుత్వాల నుంచి అన్ని పథకాలు తీసుకుంటున్నారు అని. అటువంటిప్పుడు వక్స్ ఆస్తుల నుంచే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మన ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? మన డబ్బుల్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? క్రిస్టియన్స్ కు ఇప్పుడు ఎవరైతే ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్నారో వీళ్ళు 90% క్రిస్టియన్స్ కాదు, 10% క్రిస్టియన్స్. ఏ క్రిస్టియన్ అయినా, ఒరిజినల్ క్రిస్టియన్ అనే అతను ఎవరైనా సరే మీరు ప్రసాదం ఇస్తే అతను ప్రైజ్ దలాడ్ అనుకునే తింటాడు. మీరు అది ఏ పేరుతోనే ఇవ్వండి, ఆయన వ్యతిరేకించాడు, నేను తీసుకోను అని కూడా అండు. ఆయన దేవుడిని మనసులో అనుకొని ఆయన తింటాడు. కానీ ఇప్పుడున్న మన ఆంధ్ర తెలంగాణలో క్రిస్టియన్స్ మీరు దేవుడి ప్రసాదం అంటే తీసి కింద కొడతారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ విధమైన ద్వేషాన్ని ఇప్పుడున్న పాస్టర్లు నేర్పించారు, అది తప్పు. ఆ విద్వేషాలను సృష్టించడమే తప్పు. మేడం తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్న క్రిస్టియన్స్ ఎవరు కూడా క్రిస్టియన్స్ కాదు మేడం. 90% వీళ్ళందరూ ఏంటంటే హిందువుల నుంచి క్రిస్టియానిటీలోకి మారిన వారు, వారు ఆ దేవుడి మీద విశ్వాసంతో మారిన వాళ్ళు కాదు. ఆనాటి కాలంలో ఆ మతంలోకి వచ్చినట్టయితే మీకు డబ్బులు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అని ఆశ చూపడం వల్ల వీళ్ళందరూ ఆ మతంలోకి వెళ్ళారు. ఇంకొక కారణం ఏంటి అంటే అప్పుడున్న కాలంలో నిజంగానే వీళ్ళని గుళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు రానిచ్చేవాళ్ళు కాదంటే ఏ గుడిలోకి వెళ్ళాలన్నా కూడా అప్పుడులో కానీ ఇప్పుడు కానీ గుడికి డబ్బు కట్టాలి. సంవత్సరానికి ఒక కట్టడి ఉంటుంది, ఆ కట్టడి గుడికి కట్టాలి. అట్లా వీళ్ళు ఎవరు కట్టేవాళ్ళు కాదు కాబట్టి వీళ్ళని గుళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు దాన్ని ఏం ఫీల్ అవుతున్నారంటే మమ్మల్ని గుళ్ళలోకి రానియట్లేదు, డబ్బు ఇవ్వకపోతే ఎవరిని రానియరు, అట్లా వీళ్ళని రానియలేదు. ఇంకొకటి కూడా వీళ్ళు ఏంటంటే మమ్మల్ని ఊరి బయట పెట్టారు. ఎవరి మతం, ఎవరి కులం వాళ్ళ ఆనాటి కాలంలో చాకలి వాళ్ళందరూ చాకలి వీధి అనేవాళ్ళు, మంగళ వాళ్ళందరూ మంగళ వీధి అనేవాళ్ళు, బ్రాహ్మణుల వీధి బ్రాహ్మణ వీధి అనేవారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వీధులు ఉండేది ఆ కాలంలో. అట్లా వీళ్ళు ఒక చోట ఉండేవాళ్ళు అంతే. ఎవరిని ఎవరు విభజించలేదు. నా ఇంటి నుంచి నీ ఇంటికి ఎంత దూరమో, నీ ఇంటి నుంచి నా ఇంటికి అంతే దూరం. అటువంటి సందర్భాలు ఊరి బయట అని నేను చెప్పేవాడిని. వాడు అక్కడ కూర్చున్నాడు, వాళ్ళు ఊరి బయట ఉండాలని వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పలేకపోవడం అది వాళ్ళ తప్పు. ఇప్పుడు దళితవాడలో కూర్చున్న వాడు వాళ్ళ ఊరి బయట ఉన్నారని వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పలేదు. మాది ఊరైంది, వాళ్ళ ఊరి బయట అయిపోయింది. అది వాళ్ళల్లో లోపం కానీ మా లోపం కాదు. అట్లా వాళ్ళందరూ అప్పుల్లో ఈ మతం మారితే
ఉద్యోగాలు ఇస్తామని ప్రలోభ పెట్టడంతో, డబ్బు ఉద్యోగాలు ఇస్తామని ప్రలోభ పెట్టడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళ మీద ట్యూన్ చేస్తూ నువ్వు చర్చనే బాబిజం తీసుకున్నాక నువ్వు ఇదే చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్తున్నారు. వీళ్ళల్లో మోసం ఏంటంటే నిజంగా వాళ్ళు క్రిస్టియానిటీ బాబిజం తీసుకుంటే పొట్టు పెట్టుకోకూడదు, కానీ వాళ్ళు పొట్టు పెట్టుకుని ప్రజల్ని మోసం చేస్తారు. వాళ్ళు నువ్వు హిందూ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని నువ్వు క్రిస్టియన్కి ఎట్లా పోతావు? ఇక్కడ ఎవరిది తప్పు ఉందంటారు? ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రిస్టియన్స్, వీళ్ళు క్రిస్టియన్సే కాదు, దొంగలు వీళ్ళు. వీళ్ళకి యేసుప్రభు మీద నమ్మకం లేదు, ఏమీ లేదు. అసలు యేసుప్రభు ఎవరు? ఆయన నమ్మి వీళ్ళు వెళ్ళారు మేడం. ఆనాటి కాలంలో వాళ్ళ పెద్దలందరూ కూడా ఆ మతాన్ని ఎందుకు స్వీకరించారు అంటే అభిమానంతోనో ప్రేమతోనో కాదు, అవసరం. మతం అనేది ఒక అవసరం మేడం. ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరానికి మారుతారు. ఒక క్లారిటీ కావాలి సార్ నాకు వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం కూడా ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ ఈ మతాల మధ్య చాలా చిచ్చులు రేగుతున్నాయి, హత్యల వరకు కూడా వెళ్తున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. అందుకే అడుగుతున్నా, అసలు ఈ క్రిస్టియన్ మతం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడిది అసలు? ఈ క్రిస్టియన్ మతం ఈ ఇండియాలో లేదు మేడం. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇండియాలోకి వచ్చింది. అట్లని బ్రిటిష్ వాళ్ళే దీన్ని తీసుకొచ్చారని లేదు మేడం. హిందువులలో కూడా, క్రిస్టియన్స్లో కూడా, ముస్లిమ్స్లో కూడా ఎవరి జీవన విధానాన్ని వాళ్ళు పాటిస్తూనే ఉంటారు మేడం. వాళ్ళల్లో 100లో ఒకడో 1000లో ఒకడో ఒక ఉన్మాది ఉంటాడు. వాడు నా మతంలోకి రా, నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని ప్రలోభ పెడుతూ ఉంటాడు. వాడే ఉన్మాది, వాడే తీవ్రవాది. అసలు యేసుప్రభు ఎవరు సార్? ఆయన మనలాగా ఒక మనిషి. ఆయన చెప్పిన ఫిలాసఫీని విశ్వసించి ఆయన్ని మతంగా, ఆయన దేవుడు అని మీరు నమ్ముతారా? ప్రజలు నమ్మినప్పుడు మనం నమ్మితే నష్టం ఏముంది మేడం? మరి అలాంటప్పుడు రాముడిని కూడా ప్రజలు నమ్మినప్పుడు ఆయన బుక్ రాయలేదు అంటున్నా కదా మేడం. ఒకవేళ నేనేమంటున్నా మేడం, ఒకవేళ రాముడు దేవుడు అని అనుకున్నట్టయితే రాముని ఒక మతంగా ప్రకటించేయండి, తప్పేముంది? రామాయణ అది విశ్వసించే వాళ్ళందరినీ ఒక మతంగా ప్రకటించండి. ప్రకటించేస్తే భార్యతో నచ్చకపోతే మధ్యలో అడవిలో వదిలేయచ్చు అని ఒక విధానాన్ని తీసుకొచ్చేద్దాం. ఇక్కడ కూడా కృష్ణుని దేవుడిగా ప్రకటించుకుందాం. 8 మంది భార్యలు ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన విశ్వసించే వాళ్ళందరితో మతం ప్రకటించి వాళ్ళు 8 మంది చేసుకోమన్నారు. హిందూ సాంప్రదాయాల ప్రకారము హిందూ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ దేవుళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మతంగా ప్రకటించమంటున్నారా మీరైతే? అంతే కదండి మేడం. వల్ల అందుకే మన ఐకమత్యం లేదు. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే మీనింగ్ అదే. దేవుళ్ళు ఉన్నారు అంటే 3 దేవుళ్ళు ఉన్నప్పుడు మరి అన్ని కోట్ల మతాలు పెట్టాలంటారా? నేనేమంటాను మేడం, అసలు 3 దేవుళ్ళు ఎక్కడున్నారు, ఎవరున్నారు? బాపనోళ్ళు ఆనాటి కాలం నుంచి మిస్లీడ్ చేస్తున్నారు మేడం. వాళ్ళు బతికేదాని కోసం కొత్త దేవుళ్ళు. బాపనోళ్ళు, శెట్టి గారు దొంగలు మేడం. వీళ్ళు బతికేదాని కోసం రకరకాలుగా అన్ని తీసుకొని వచ్చి పెడుతూ ఉంటారు, జనాలను అయోమయం చేస్తూ ఉంటారు. మీరు ఏ దేవుని నమ్ముతారు సార్? నేను స్వామి వివేకానందని నమ్ముతాను మేడం. దేవుడు అనేది ఒక నమ్మకం మేడం. ఆయన చెప్పిన ఫిలాసఫీ నాకు నచ్చింది. ఆయన ఏ రోజు స్వామి వివేకానంద బుక్కులు, నేను చాలా బుక్కులు చదివాను. నేను ఆయన చదివిన తర్వాతే నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. ఆయన ఈశ్వరుని కొలవని కానీ, గణేశుని కొలవని కానీ, వెంకటేశ్వరుని కొలవని కానీ, సాయిబాబాని కొలవని కానీ ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఏ సందర్భంలోనూ ఒక వ్యక్తిని గాయపరచని కూడా చెప్పలేదు, ఒక వ్యక్తిని హింసించని చెప్పలేదు, చంపమని చెప్పలేదు. కాబట్టి ఆయనే దేవుడు అంట. కానీ దేవుడు నన్ను కొలవండి, నన్ను ఆచరించండి, నన్ను పూజించండి అని ఆయన చెప్పలేదు. ఆయన ఫిలాసఫీని మనం పాటిస్తే చాలు. అది మూర్ఖత్వంతో అల్లా కానీ యేసుప్రభు కానీ మతం కాదు. ఆయన చెప్పిన వ్యాఖ్యానాలను పాటించడమే. వీళ్ళు ఆయన దేవుడిగా వీళ్ళు చేసేసుకున్నారు వీళ్ళ అవసరం కోసం. నేను ఇప్పుడు స్వామి వివేకానందని కూడా నేను కూడా గుడి కట్టేస్తాను అంటే జనాలు డబ్బిచ్చే వాళ్ళు కోట్ల మంది ఉండాలి ఈ దేశంలో. ఇప్పుడు మీరు కూడా మరి స్వామి వివేకానంద హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.